అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పారు. ఈ రోజు కనీసం ఒక అమ్మాయిని తీసుకుని వచ్చారా? అంటే ఆ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? మీరు బాగానే అడుగుతున్నారు. కరెక్టే. 2014 నుంచి 2024 వరకు 33,000 మంది 36,000 సుమారు మిస్సింగ్ అయ్యారని చెప్పారు. ఒక్క అమ్మాయిని తీసుకొచ్చారా? అంటే గత 5 ఏళ్లలో ఏం చేస్తున్నారు? అదే చెప్తాను ఆగనా. మొత్తం 36. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి చేయలేదన్నా. ప్రతిపక్షంలో కూడా కూర్చోబెట్టలేదు జగన్మోహన్ రెడ్డిని. అధికారంలో మీరున్నారు కదా, ఏం చేశారు? అంతే, రంగులు రోడ్లు వేయిస్తే అదేనా అధికారం ఇచ్చింది? రంగులు రోడ్లు వేయడానికి ప్రజా సంక్షేమం. అయితే వీళ్ళు వచ్చి ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్డు కావాలంటే సిమెంట్ రోడ్డు, తార్ రోడ్డు, ఈవెన్ జగన్ ఊర్లో పులివెందుల్లో కూడా రోడ్లు లేకపోతే జనసేన ప్రభుత్వం వేయించింది. సో మరి దానికి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ రోడ్లు ఉంటేనే మన వాహనాలు అన్ని తిరుగుతాయి, మన రవాణా అంతా జరుగుతుంది. సో మరి అది గత 5 ఏళ్లలో రోడ్లు ఇప్పుడు రంగులు రోడ్లు వేస్తే ప్రభుత్వం పని చేసింది కరెక్టేనా? రోడ్లు వేశారు కరెక్టే, అంతేనా? అంతే సరే, దాంతో సరే ప్రభుత్వం అంతేనా? రోడ్ల కోసం రంగుల కోసం సంవత్సరానికి 10,000 ఇచ్చి మేపాలంటారా? 10,000 ఇచ్చి మేపడం అనట్లేదన్నా. విద్య వైద్యం అనేది ముఖ్యం. చేస్తున్నారు కదా. ఏం చేస్తుండ్రన్నా? 9 నెలలు అవుతుంది. ఈ రోజు రైతులకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇవ్వలేదు. రైతు గిట్టుబాటు ధర, నేను ఒక రైతుగా నేను చెప్తున్నా, రైతుకి గిట్టుబాటు ధర వైసీపీ హయాంలో 2,200 రూపాయలు ఉన్న బస్తా ఈ రోజు 1,600 రూపాయలు పడిపోయిందన్న. ఎవరైనా వచ్చారా రైతులు? మిర్చి ఒక బస్తా ధర గుంటూరు మిర్చి యార్డ్లో 24,000 ఉన్న ధర ఈ రోజు 12,000కి పడిపోయిందన్న. ఎవరైనా వచ్చారా? గత ప్రభుత్వంలో 24,000 ఉన్న మిర్చి బస్తా ధర 24,000 మిర్చి బస్తా ధర 24,000 ఉన్నాం. అట్లా కాదు, ఈ రోజు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? మెయిన్ మనకు కావాల్సింది విద్యా వైద్యం అనేది అవసరం. వైద్యం ఎలా ఉంది ఈ రోజుల్లో? కంపెనీలు ఏమొచ్చినాయి? ప్రభుత్వం చాలా మంది చేస్తుంది, వాళ్ళకి అధికారం. మొత్తం ఆరోగ్యశ్రీ తీసేశారు, మొత్తం అంతా తీసేశారన్న. అంతవరకు మన తిరుపతిలో ఆశ్రమం కూల్చేస్తే అక్కడ వేరే కడుతుంటే కనీసం ఎవరైనా కదా ఆరోగ్యశ్రీ తీస్తారు. ముందు సంవత్సరం బాగా డబ్బులు కడతా ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎందుకు తీస్తారు? ఎవరైనా ప్రశ్నించారు? కరెక్టే కదా, ఎవరైనా కానీ అడగమను.